ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు కార్యాలయం వద్ద కాకినాడ సిటీ వైడ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు చింతకాయల చిన్ని, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఐ రవి, కార్యదర్శి పచ్చిపాల కోడిసీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. చిరంజీవి తనయుడుగా తక్కువ సినిమాల్లోనే మంచి గుర్తింపు రామ్ చరణ్ తెచ్చుకోవడం జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కొండబాబు గెలుపు కోసం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సూరిబాబు, వాసు, రవి, తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగు నాయకులు తుమ్మల రమేష్, అమన్జన్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారి తనయుడు చిరంజీవి గారు నటనలో నటించినప్పుడు ఆయన చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆయన మెగాస్టార్ అయ్యాడు. కానీ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారు తక్కువ టైంలోనే ఎక్కువగా తెచ్చుకున్నారండి. ఎందుకంటే మాట చెప్తున్నాను నేను. ఆయన మగధీర సినిమా కానీ, అదేవిధంగా రంగస్థలం సినిమా కానీ, అదేవిధంగా త్రిపులార్ కానీ, ఇవన్నీ సినిమాల్లో ఇటు తిరగండి, ఫోటోకి ఇటు తిరగండి సార్ ఒకసారి. మెగాతని రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 39వ వసంతంలో అడుగుపెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారు పేరు నిలబెట్టడానికి మా అబ్బాయి కొన్నితర సింహంలాగా 2వ సినిమాతోనే చరిత్రలో తిరగరాశారు. ఈ రంగస్థలం సినిమాలోనే ఆయన నటన ప్రదర్శనలు గుర్తించారు. కాబట్టి మేము ఆ దేవుడిని మెగాస్టార్ గారు తనయుడు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మన కొండబాబు కోసం కూడా చెప్పాలండి. ఈయన ఈ రోజునే భారీ మెజార్టీలో కాకినాడలోనే ఎమ్మెల్యే కింద గెలిచి నెక్స్ట్ మినిస్టర్ పోస్ట్ ఆయనకు వస్తుందని ఇంత బాగా జరిపిన ఈ పుట్టినరోజుని ఇంత ఘనంగా జరిపిన మన సిటీ ప్రెసిడెంట్ చింతకాయల చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా ఫ్యాన్స్ ఐ రవి గారు, కోడి శ్రీని గారు, సూర్యబాబు గారు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో ఏ విషయమైనా సరే ఆయన ద్వారా మీకు కంపల్సరీగా ఎంతో సపోర్ట్ చేస్తాం.